100 సంవత్సరాలు బ్రతకాలనంటే 100 సంవత్సరాలు ఏం బ్రతకాల్సిన అవసరం లేదు. 60 సంవత్సరాలు బతికినా ఆరోగ్యంగా బతికి చనిపోతే చాలు. ఆరోగ్యంగా బ్రతకడానికి ప్రకృతి వ్యవసాయం అవసరం, దేశీ విత్తనం అవసరం, దేశవాళీ గోవు అవసరం. జీవ వైవిధ్యాన్ని పాటిస్తూ మనం వ్యవసాయం చేస్తే, పురుగుల్ని కాపాడుకుంటూ పురుగులకి ఆహారాన్ని ఇచ్చి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏ కషాయాలు, ఏ ద్రావణాలు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, ప్రకృతిలో అన్ని బ్రతకాలి, అన్నిటితో పాటు మనం బ్రతకాలి. ఒక పురుగు ఆయుర్దాయం ఎంతో మనం పరిశీలిస్తే పురుగుని చంపకుండా చేసేటువంటి వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం. రసాయన వ్యవసాయం ఎంత ప్రమాదకరమో, హైబ్రిడ్ విత్తనాన్ని మనం పండించడం కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదకరం. ఇప్పుడు మన స్వార్థం ఏంటంటే రసాయనాలు వేసేయాలి, మొత్తం అన్నింటినీ చంపేయాలి, మనం మాత్రమే ఆహారం తీసుకోవాలి అంటే, మనం మాత్రమే ఊర్లో ప్రకృతి వ్యవసాయం చేస్తుంటాం, చుట్టూ రసాయన వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఒక్కరిని కూడా మార్చకపోతే మనం ప్రకృతి వ్యవసాయం చేసే రైతుగా మనం ఎలా చెప్పుకున్నట్టు లెక్క చెప్పండి.